ఇలా జరిగిన కేటీఆర్ సభ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సిచ్యువేషన్ నష్టం వస్తుంది, లాభం వస్తుంది అంటే రాబోయే ఎన్నికల్లో ఏమైనా దెబ్బ పడుతుందా లేకపోతే సేఫ్ ఉంటుందా? కేటీఆర్ మాట్లాడిన దాంట్లో ఏ మాత్రము కాంగ్రెస్ పార్టీకి ఏం కాదు. ఎందుకంటే కేటీఆర్ గతంలో ఒక 10 సంవత్సరాలు వాళ్ళ నాన్న పరిపాలన చేసినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు మంత్రివర్గంలో, నిరుద్యోగుల కోసము ఏం చేయలేదు. ఫస్ట్ నేనేమంటున్నానంటే ఈరోజు సరూర్ నగర్ మీటింగ్లో మొత్తం నిరుద్యోగులను తీసుకొచ్చి అశోక్ నగర్ సంబంధించింది మాట్లాడుతున్నాడు. మరి అశోక్ నగర్లో ఒక లేడీ చనిపోయింది ఊరు పెట్టుకొని, వాళ్ళ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే చనిపోయింది టీఆర్ఎస్. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దేనికోసము? నీళ్లు, నిధులు, నియామకాలు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు? గవర్నమెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఎన్ని వేసారు? ఈ 30 నెలల్లో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 1,00,000 ఉద్యోగాలు నియామక పత్రాలు చేతికిచ్చారు. మరి మీరు అంటున్నారు ఇవ్వలేదు, మేము ఇవ్వలేదు అంటారు. మరి మీరు ఇస్తే 10 సంవత్సరాలు ఏం చేసారు? ఇవ్వకనే కదా నిరుద్యోగులు అందరూ ఓటు షిఫ్ట్ చేసింది. ఇస్తే ఎందుకు? పాత టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న అప్పుడు వచ్చిన ఉద్యోగాలు ఇప్పుడు చెప్తున్నారు. నేనేమంటున్నానంటే 10 సంవత్సరాలు మీరు పరిపాలన చేశారు కదా, మరి నిరుద్యోగులకు ఎందుకు సంబంధించి చూపించలేకపోయారు? హైదరాబాద్లో ఒక 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. ఏది? సాఫ్ట్వేర్ సంబంధించిన ఉద్యోగాలు, ఫార్మా కాకుండా ఓన్లీ సాఫ్ట్వేర్ సంబంధించింది. మరి సాఫ్ట్వేర్ కంపెనీలో గతంలో స్టార్టింగ్ అప్పుడు సరే చంద్రబాబు నాయుడు ఆయన హైటెక్ సిటీ పెట్టి, తర్వాత రాజశేఖర రెడ్డి కొంత చేసి, తర్వాత రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఐటీ సంబంధించిన హబ్గా తయారైపోయింది తెలంగాణ. దీంట్లో ఏ కంపెనీలో కానీ అంటే ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నది కానీ, అటు కోకాపేట కానీ, ఇటు పోతే గట్కేసర్ వరకు ఏదైతే ఎన్ని కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్లో, దాంట్లో స్థానికంగా ఉన్న వాళ్ళకు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కనీసం సెక్యూరిటీ ఉద్యోగానికి కూడా పర్సంటేజ్ లేకుండా అయిపోయింది. అందులో అంటే నీకు ఎంత ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, నియామకాలు అనుకున్నావు, గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రైవేట్ దాంట్లో 10 లక్షల మంది ఉద్యోగస్తులు చేస్తున్నారు. మరి వేరే రాష్ట్రంలో వచ్చి అందరు చేస్తున్నారు ఇక్కడ. మరి తెలంగాణ కోసం కొట్లాడి ఇబ్బంది పడ్డోళ్లకు కనీసం ఒక ఉద్యోగం కూడా లేదు. ఆడ సెక్యూరిటీ గార్డు కాంచి CEO వరకు మొత్తం వేరే రాష్ట్రం వాళ్ళే. మరి తెలంగాణలో వాళ్ళు పనికిరారా? కొట్లాడింది దేనికి? అట్లన్నప్పుడు మళ్ళీ వేరే రాష్ట్రం నుంచి తెలంగాణకు వచ్చినప్పుడు వాళ్ళకి రానియకుండా ఆపేది హక్కు ఎవరికి ఉంటుంది? రానియకుండా ఆపలేము మనం. కాకపోతే స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎందుకు ఈ ఉద్యోగం కల్పించలేదని నేను డైరెక్ట్ కేటీఆర్ని అడుగుతున్నా. ఎందుకు కల్పించలేదు స్థానికంగా? ఏ ఉద్యోగాలు? దాంట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో చాలా రకాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటున్నారంటే ఒక బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక కంప్లీట్ కాగానే ఆయనకు ఉద్యోగం కావాలి. ఒక MBA కంప్లీట్ అయింది, ఒక డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, పట్టా చేతి పట్టుకొని బయటకు వచ్చిండు. తెలంగాణ కొట్లాడింది ఎందుకు? తల్లిదండ్రులు ఏమని చెప్పారు? నీకు తెలంగాణ వస్తే నీళ్లు ఉద్యోగం వస్తుంది అని చెప్పి తల్లిదండ్రులు పంపించారు ఉద్యమం చేయని. కానీ ఏమైంది? తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి? వాళ్ళ నాన్నకు వచ్చింది, వాళ్ళ కొడుకు వచ్చింది, వాళ్ళ బిడ్డకు, వీళ్ళకే వచ్చినాయి, కుటుంబంలో వచ్చినాయి తప్ప నిరుద్యోగులకు ఎవరికి ఇచ్చారు చెప్పండి ఉద్యోగాలు? ఎంతమందికి ఇచ్చారు? ఇప్పుడున్న తెలంగాణలో ఉండే చదువుకొని డిగ్రీ కంప్లీట్ అయ్యి చేసిన వాళ్ళు ర్యాపిడో డ్రైవర్లుగా, ఊబర్లల్లా, తర్వాత సెక్యూరిటీ గార్డ్, కొంతమంది దేంట్లో ప్రైవేట్ దాంట్లో వాచ్మెన్లకు ఇవన్నీ చేస్తున్నారు. తెలంగాణ కొట్లాడింది దీనికా? ఇవాళ 10 సంవత్సరాలు లేదు, ఇవాళ వచ్చి ఈ 10 సంవత్సరాలు ఒక్కటి కూడా జాబులు క్రియేట్ చేయలేకపోయినాం. కొంతమంది ఉద్యోగాలు అంటే సర్పంచులు ఉన్నారు. ఎగ్జాంపుల్, సర్పంచులకు మీరు ఏమైనా పైసలు ఇచ్చారా? 10 సంవత్సరాలు ఒక్కరికి కూడా ఒక పైసలు లేక ఈ గవర్నమెంట్ ఇచ్చింది కదా. మరి ఉద్యోగస్తుల కోసం 10 లక్షల మంది ఓన్లీ ఐటీ వాళ్ళు ఉంటే, ఐటీ వాళ్ళ కోసం కనీసం ఒక్క ఉద్యోగం కూడా నీకు ఒక కంపెనీలో లేదు. ఏ కంపెనీలో అయినా చూడండి, ఇప్పుడు నెంబర్ ఆఫ్ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలలో పనిచేసేటోళ్ళు ఎంతమంది తెలంగాణ స్థానికంగా ఉన్న వాళ్ళు? మరి వాళ్ళకి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేకపోయినావు? ఎవరిది పొరపాటు?